ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిచే ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో వాట్సాప్ ద్వారా బస్ టికెట్లు అనుమతించాలని అధికారులు డిపో మేనేజర్లకు ఆర్టీసీ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. దూర ప్రాంత బస్సు సర్వీసులు అన్నింటా వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్ అవకాశం కల్పించినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ ఆధారిత సేవల్లో భాగంగా ఆర్టీసీ బస్ టికెట్లను వాట్సాప్ ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దూర ప్రాంత బస్సు సర్వీసులు అన్నింటా వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్ అవకాశం కల్పించినట్లు పేర్కొంది. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల అధికారులు డిపో మేనేజర్లకు ఆదేశాలు ఇచ్చింది. వాట్సాప్ ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సేవల్లో భాగంగా 9552300009 నంబర్కు తొలుత హాయ్ అని మెసేజ్ పంపాలి. ఆ తర్వాత ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది. అందులో ఆర్టీసీ టికెట్ బుకింగ్ రద్దు అనేది ఎంపిక చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అందులో బయలుదేరే ప్రదేశం, గమ్యస్థానం, తేదీ వంటివన్నీ టైప్ చేస్తే ఏ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి, సీట్ల వివరాలు చూపిస్తుందన్నారు. వీటిలో సీట్లు ఎంపిక చేసుకుని ఆన్లైన్ డిజిటల్ చెల్లింపులు చేస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. వెంటనే బుకింగ్ చేసుకున్న వ్యక్తి వాట్సాప్ నెంబర్కు టికెట్ వస్తుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో తనకు విభేదాలు వచ్చినట్లు కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి నారాయణ ఖండించారు. శ్రీధర్ రెడ్డి ప్రజల నాడి తెలిసిన నాయకుడని కొనియాడారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో తనకు విభేదాలు వచ్చినట్లు కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి నారాయణ ఖండించారు. శ్రీధర్ రెడ్డి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ప్రజల నాడి తెలిసిన నాయకుడని కొనియాడారు. విజయవాడలో 40 కోట్ల రూపాయల పన్ను బకాయిలు ఉంటే నెల్లూరు మాత్రం 120 కోట్లు ఉన్నాయని వివరించారు. ప్రజలపై ఒత్తిడి లేకుండా వాటిని వసూలు చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. రూల్స్ రెగ్యులేషన్స్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ చట్టంలోనే మార్పులు తీసుకువస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అతను ప్రజలకు అనుగుణంగానే చేస్తాడు. అయితే అధికారులు కూడా వాళ్ళ చట్టాలకు అనుగుణంగా చేస్తారు. ఇప్పుడు కూడా దాన్ని వయా మీడియంగా పేదలకు ఇబ్బంది లేకుండా చేయాలా. నేను కమిషనర్ గారితో కూడా చెప్పాను. ఇప్పుడు ఏదైతే బోర్డు పెట్టారో అలా పోయేసి మరీ రూల్ పొజిషన్ కాకుండా మీరు 1-2-3 సార్లు వాళ్ళకి చెప్పండి. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కట్టించాల్సింది కట్టించుకోండి, ఏదైనా చేయండి. ప్రజలకి ప్రత్యేకంగా పేదలు నిరుపేదలకు యాక్చువల్గా ఇబ్బంది లేకుండా చేయమని చాలా క్లియర్గా చెప్పాను. శ్రీధర్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు. ఖచ్చితంగా ఆయనకున్న అనుభవం ప్రజల నాటి తెలుసు ఆయనకి. దానికి తగ్గట్టుగా అట్ ది సేమ్ టైం రూల్స్ రెగ్యులేషన్స్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే ఆ రూల్స్ రెగ్యులేషన్లో చట్టంలోనే మార్పు తీసుకొస్తాం. విజయవాడ గుణదలలో కొలువైన మేరీమాత ఉత్సవాలను ఈ నెల 9, 10, 11 తేదీలో నిర్వహించనున్నారు. 6 లక్షల మందికి పైగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది, పొరపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. మేరీమాత ఉత్సవాల ఏర్పాట్లపై నగరంలోని కలెక్టరేట్లో ఆర్డీఓ కావూరి చైతన్య శనివారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ 6 లక్షల మందికి పైగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది, పొరపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. 3 షిఫ్టుల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ పనిచేస్తుందన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. 4 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. పండిట్ నెహ్రూ బస్టాండ్, రైల్వే స్టేషన్ల నుంచి గుణదల పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రామవరపాడు రింగు, చుట్టుగుంట వైపు నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ కేంద్రాల సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. డీసీపీ కేజీవీ సరిత మాట్లాడుతూ చిన్నారుల భవితపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. పోలీసు అవుట్ పోస్టును ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించనున్నట్లు వివరించారు. వీఎంసీ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్, ఏసీపీ కె దామోదర్రావు, డిఎంహెచ్ఓ ఎం సుహాసిని, రెక్టర్ వై జయరాజు, ఫాదర్లు ప్రసాదు, బాలయేసు, గాబ్రియేలు, జాన్ పీటర్, మాచివరం సిఐ ప్రకాష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీ నడిబజార్లో మరోసారి 13 కోట్ల ఆంధ్ర ప్రజలు గౌరవాన్ని తాకట్టు పెట్టారని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగా, మోసం జరిగిందని ధ్వజమెత్తారు. నగరంలోని బాలోత్సవ భవన్లో ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహర్శెట్టి నరసింహారావు పలువురు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. చలసాని శ్రీనివాస్, దోనేపూడి శంకర్, నరహర్శెట్టి నరసింహారావులు మాట్లాడుతూ ఢిల్లీ నడి బజార్లో మరోసారి 13 కోట్ల ఆంధ్ర ప్రజల గౌరవాన్ని తాకట్టు పెట్టారని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ విమర్శించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగా, మోసం జరిగిందని ధ్వజమెత్తారు. జీవనాడి పోలవరం ప్రాజెక్టును బ్యారేజీకి పరిమితం చేసి నాశనం చేసే ప్రక్రియ జరుగుతోందని గత 3 ఏళ్ల క్రితం నిర్మలా సీతారామన్ చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. 150 అడుగుల ఎత్తులోనే నిర్మించాలని, 135 అడుగుల నీరు నిలబడితే 194 టీఎంసీలు లైవ్ స్టోరేజ్ ఉంటుందని తెలిపారు.
ఈ విషయంలో బహిరంగ సవాల్ అనే అన్నారు. ఆంధ్ర ఎంపీలు మనకు రావాల్సిన హక్కులు పోలవరం ప్రాజెక్టు గురించి విషయం లేవనెత్తకుండా పార్లమెంట్లో చిడతలు వాయిస్తున్నారా అంటూ చలసాని శ్రీనివాస్ ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేయరని మాకు పూర్తిగా నమ్మకం ఉందని అన్నారు. అనంతరం దోనేపూడి శంకర్, నరహర్శెట్టి నరసింహారావులు మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలను మోసం చేసిన బడ్జెట్గా తాము భావిస్తున్నట్లు తెలిపారు. వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ గాని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేటాయింపులు ఎక్కడా జరగలేదన్నారు. కేవలం బీహార్ బడ్జెట్గా ఉందని తాము భావిస్తున్నామని, విశాఖ స్టీలు, పోలవరం, రాజధాని అంశాలను దాటవేసి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని ధ్వజమెత్తారు. తెలుగు ప్రజల్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని మోసం చేసిన బడ్జెట్గా దీన్ని భావిస్తారు. ఎక్కడా కూడా వికసిత భారత్ కానీ, ఆత్మనిర్భర్ భారత్ కానీ ఈ బడ్జెట్లో ఎక్కడా కనపడలేదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేవలం బిహారీ ఎన్నికల బడ్జెట్గానే ఉంది తప్పనిచ్చి రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి అత్యంత ఉన్నతమైన ప్రజాస్వామ్యానికి వేదికైన పార్లమెంటులో ఆమోదించిన తీర్మానాలని కుంభమేళాలో తొక్కి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశం యొక్క ప్రస్తావన లేదు. స్పెషల్ ప్యాకేజీ గురించి ప్రస్తావన లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావన లేదు. గనుల కేటాయింపు గురించి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా దాన్ని తీర్చిదిద్దేటువంటి అవకాశం లేదు. విభజన చేసిన టైంలో పార్లమెంటు సాక్షిగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విధి విధానాలు కానీ, ఎన్నికటి జిల్లాల ప్యాకేజీలు కానీ, రాజధాని నిర్మాణం కానీ, హైకోర్టు నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, అలాగే ఓడరేవులు కానీ, విమానాశ్రయాలు కానీ, మిగిలినటువంటి అన్ని విషయాల్లో కూడా ఇవాళ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని వివక్ష గురి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆ కేంద్రంతో అడ్డగాగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారంటే మళ్ళీ ఇవాళ తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పౌరుషం చచ్చిపోయి మాట్లాడుతున్నాడు. ఆయన 50 అడుగులు ఎత్తున నీళ్లు ఉంటేనే లైవ్ స్టోరేజ్ ఉంటుంది. వీళ్ళు చెప్పిన 135 అడుగులు ఎత్తు అంటే డెడ్ స్టోరేజ్ ప్రాజెక్టుని పరిమితం చేసే దుర్మార్గమైంది వాళ్ళు అఫీషియల్గా బడ్జెట్లో పెట్టారండి. ఎప్పుడు ఇంతవరకు పెట్టలేదు. సిగ్గు లేదా మీకు? కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు ఇంతకుముందు, సిగ్గు శరం లేదురా, కారం రాసుకోండి ఎంపీలారు అన్నారు. నేను మాట్లాడింది కదా, ఆయన మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సిగ్గు శరం కారం ఉప్పు ఉందని ఆయన యాడ్ చేస్తున్నా. కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన దానికి ఈ ఎంపీలు ఏం చేస్తున్నారండి? వచ్చి చిడతలు భజన చేస్తున్నారా? అతి క్షమించదు మిమ్మల్ని. ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు, మా గొంతులో శ్వాస ఉన్నంత వరకు ఆ కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారులకు తల తాకట్టు పెట్టిన దానికి ఖచ్చితంగా నిలదీసి తిడతాం. ఎంతమంది మా వాదన వినిపించినా మీ అందరూ దండం పెడతానండి. ఎంతమంది మా వాదన వినిపించినా ఇది తెలుగువాడి ఆక్రోశం. 2019 తర్వాత అంతకంటే భీకరంగా ఉద్యమం చేశాం మేము. 2019 ముందు కంటే కూడా ఢిల్లీ వెళ్ళాం వందలాది మందితో. క్రితం సంవత్సరం కూడా ప్రజలకు ఎందుకు తెలియచేయలేదో నాకు తెలియదు. ఈ దుర్మార్గమైన దయచేసి పోలవరం గురించి కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడుతున్న ఈ విషయంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావును ఏపీ పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఏబి వెంకటేశ్వరరావు పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి గత ఏడాది మే 31వ తేదీన పదవీ విరమణ చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్, నిఘా విభాగ అధిపతి, ఏసీబీ డీజీ వంటి కీలక పోస్టుల్లోనూ బాధ్యతలు నిర్వహించారు. మన జీవన ప్రయాణంలో ఓటమి చూసినప్పుడే 50% విజయం సాధించినట్లు అని డిప్యూటీ సీఎం వ్యక్తిగత కార్యదర్శి ఐఏఎస్ కృష్ణతేజ అన్నారు. బ్రూసాలిడ్ కథ స్ఫూర్తిగా తీసుకుని చదువులో రాణించడం ద్వారా తాను ఐఏఎస్ 66వ ర్యాంకు సాధించినట్లు ఆయన తెలిపారు. నగరంలోని గాంధీనగర్ చిట్టూరి హైస్కూల్ 6వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఐఏఎస్ అధికారి కృష్ణతేజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్కూల్ యాజమాన్య సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరంలో వివిధ అంశాల్లో ఉత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థులకు కృష్ణతేజ చేతుల మీదుగా పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపులను కట్టిపడేశాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ చిట్టూరి హైస్కూల్ చూస్తుంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, ఇంజనీరింగ్ కాలేజీ మాదిరిగా బాగా అభివృద్ధి చేశారని స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. తాను 7వ తరగతి వరకు చదువుల్లో వెనుకబడి ఉండేవాడినని, మా తాత చెప్పిన బ్రూసాలిడ్ కథ స్ఫూర్తిగా తీసుకుని చదవటం వల్ల 10వ తరగతి, ఇంటర్, ఇంజనీరింగ్లో టాప్ ర్యాంకులు సాధించారని వివరించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సమయంలో దేవుడు వరమిచ్చినట్లు నా సహా ఉద్యోగి ఇచ్చిన సలహా మేరకు సివిల్ సర్వీస్ 66వ ర్యాంకు సాధించారని తెలిపారు. 4 సార్లు ఎగ్జామ్ రాస్తే 4వసారి 66వ ర్యాంకు సాధించినట్లు చెప్పారు. మనం ఎన్నిసార్లు పరీక్ష రాశామన్నది కాదు, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నామా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. కేరళ రాష్ట్రంలో కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఎంతో మంది కరోనా వల్ల తల్లిదండ్రులు కోల్పోయిన 329 మంది విద్యార్థులకు చదువుల కోసం సాయం చేసినట్లు కృష్ణతేజ తెలిపారు.
ఇంకా విసుగొచ్చి ఒక చోట కూర్చున్నప్పుడు ఒక సాలెపురుగు తన గూడు కట్టుకోవటానికి ఒక గృహలో పైకెక్కి పడిపోతూ ఉంటుంది. అప్పుడు బ్రూస్ లెక్క పెడుతూ ఉంటాడు, ఈ సాలెపురుగు 14 సార్లు ఎక్కుతుందా అని చెప్పేసి. ఆ సాలెపురుగు 14 సార్లు కాదు 20 సార్లు పైకెక్కి పడిపోయినా సరే మళ్ళీ పైకెక్కి చివరికి తన గూడు తను కట్టుకుంటుంది. అప్పుడు బ్రూస్ అనుకుంటాడు, ఎన్నిసార్లు కష్టపడ్డాం అన్నది కాదు, చివరికి మనం అనుకున్న లక్ష్యం చేరామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ అని. మా తాతగారు అది చెప్పి నాతో అన్నాడు, నువ్వు ఏమి వద్దు, నీకు చదువుతూనే ఉండు, నీకు ఆటోమేటిక్గా నీకు వస్తుందని చెప్పేసి. మా తాతగారు ఎందుకు చెప్పారో తెలియదు, నాకు అది ఎందుకు ఎక్కిందో తెలియదు, కానీ నేను నిజంగా చదవటం మొదలుపెట్టాను. సెకండ్ యూనిట్ టెస్ట్లో 25 మంది ఎగ్జామ్ రాశారు, కానీ ఈసారి నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈసారి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది 25 మంది ఎగ్జామ్ రాయకపోవటం వల్ల కాదు, ఎగ్జామ్ రాయటం వల్ల, నేను చదవటం వల్ల. అనంతరం చిట్టూరి హైస్కూల్ కమిటీ అధ్యక్షులు చిట్టూరి ఆనంద రామ సుధాకర్ మాట్లాడుతూ 2019-20 సంవత్సరంలో 256 మంది విద్యార్థులతో ప్రారంభమైన చిట్టూరి హైస్కూల్ నేడు 2025 సంవత్సరానికి 1860 మంది విద్యార్థులతో విజయవంతంగా నడుపుతోందని తెలిపారు. 120 మంది ఉపాధ్యాయులు, 12 మంది ఈసీ మెంబర్స్, ఆఫీసు కమిటీ బేరర్స్, 40 మంది సపోర్టింగ్ స్టాఫ్, 10 మంది ఆఫీసు స్టాఫ్ కృషితో నేడు చిట్టూరి సిబిఎస్ స్కూల్ అగ్రగామిగా నిలిచిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రెమిసెస్ ఎస్కేపివి హిందూ హై స్కూల్ కమిటీ ఎయిడెడ్ స్కూల్ కింద ఉండేది 1953 నుంచి. దీంట్లోనే నేను, మా అన్నయ్య గారు, మా తమ్ముడు గారు అందరూ కూడా ఎస్ఎల్సీ పాస్ అయ్యాము. ఎప్పుడైతే ఎయిడెడ్గా అటెండెన్స్ తగ్గిపోయిందో చిట్టూరి విశ్వేశ్వర ట్రస్ట్ 2.5 crores డొనేషన్తో దీన్ని రెనోవేషన్ చేశారు. ఆ డొనేషన్ ఇవ్వడం వల్ల, ట్రస్ట్ ఇవ్వడం వల్ల దీనికి చిట్టూరి హై స్కూల్ అని పేరు పెట్టాము. ఈ స్కూల్ నడవడంలో ఒకే మాట చెప్పగలను, 120 మంది ఫ్యాకల్టీ, 12 మంది ఈసీ మెంబర్సు, కమిటీ బ్యారర్సు, 40 మంది సపోర్టింగ్ స్టాఫు, 10 మంది ఆఫీస్ స్టాఫు అందరూ కలిపి ఒకే ఒక మాట చెప్తారు, వీఆర్ సిహెచ్ఎస్ ఫ్యామిలీ, వీఆర్ చిట్టూరి హై స్కూల్ ఫ్యామిలీ, అండ్ ది ఎంటైర్ సక్సెస్ గోస్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ చిట్టూరి హై స్కూల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు ఉందని 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా అన్నారు. సబ్జెక్టుల వారీగా అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించాలని, విద్యార్థులపై శ్రద్ధ చూపి ప్రత్యేకంగా బోధించాలన్నారు. పటమట కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషనర్ చైర్మన్ పటమట కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా విద్యాశాఖ అధికారులతో కలిసి 10వ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. పాఠ్యాంశాలపై విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని పరీక్షించారు. త్వరలో జరగనున్న 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధులను చేయాలని, పాఠ్యాంశాలపై పట్టు సాధించే దిశగా వారిని తీర్చిదిద్దాలని అన్నారు. సబ్జెక్టుల వారీగా అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించాలని, వైయక్తిక భేదాలను అనుసరించి విద్యార్థులపై శ్రద్ధ చూపి ప్రత్యేకంగా బోధించాలన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, 10వ తరగతి పరీక్షల్లో 100% ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఉపాధ్యాయులకు సూచించారు. చైర్మన్ వెంట పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా, అడిషనల్ డైరెక్టర్లు మధుసూదన్ రావు, శ్రీనివాసరెడ్డి, డిఈఓ యువి సుబ్బారావు తదితరులు ఉన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కర్ణాటక బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ తన చేతివాటం ప్రదర్శించారు. 1.60 కోట్ల రూపాయలు విలువైన బంగారం కాజేసినట్లు బ్యాంక్ చీఫ్ మేనేజర్ రాఘవేంద్రరావు వెల్లడించారు. విజయవాడకు చెందిన సోమశేఖర్ 2 ఏళ్లుగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కర్ణాటక బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఖాతాదారులు కుదువ పెట్టిన బంగారం స్థానంలో నకిలీ బంగారం పెట్టి అసలైన బంగారం మాయం చేసినట్లు ఆడిట్ తనిఖీలో తెలిసిందన్నారు. 1.6 కోట్ల రూపాయలు విలువైన బంగారం కాజేసినట్లు బ్యాంకు చీఫ్ మేనేజర్ రాఘవేంద్రరావు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాఘవేంద్రరావు తెలిపారు. చేసిన తనిఖీల్లో మా బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి సోమశేఖర్ గారు గోల్డ్ లోన్ ఒక ఫ్రాడ్ చేసినట్టుగా తెలిసింది. అతన్ని అధికారులు సస్పెండ్ కూడా చేశారు. మేము పోలీసులకు తెలియజేశాము. పోలీసులు కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మా కస్టమర్స్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎటువంటి నష్టం కాకుండా బ్యాంక్ యాజమాన్యం చూసుకుంటుంది. రమారమి 1,60,00,000 వరకు ఉంది. ఇంటర్నల్ ఆడిట్ జరుగుతూ ఉంది. కస్టమర్స్ సంఖ్య తేరాల్సి ఉంది, అది జరుగుతూ ఉంది, తనిఖీ చేస్తూ ఉన్నారు. మిగతా అంతా బ్యాంకు సిబ్బంది మరియు పోలీసులు దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల మా బ్యాంక్ ఇంటర్నల్ ఆడిట్ లో భాగంగా చేసిన తనిఖీల్లో
మా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి సోమశేఖర్ గారు గోల్డ్ లోన్ ఒక ఫ్రాడ్ చేసినట్టుగా తెలిసింది. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయటం లేదని కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు రంగం పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నట్లు, వ్యవసాయ రంగంలో నకిలీ విత్తనాలు, ఎరువులు గిట్టుబాటు ధర, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీకు తెలుసు, వ్యవసాయం రైతులకు గిట్టుబాటు కావట్లేదు. ఎందుకు గిట్టుబాటు కావట్లేదంటే నకిలీ విత్తనాలు వస్తున్నాయి, సబ్సిడీ తగ్గిస్తున్నారు, దీనివల్ల లేకపోతే నకిలీ ఎరువులు మందులు వస్తున్నాయి. వీటి వల్ల రైతు నష్టపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుందని మేము భావిస్తున్నాం. వీటన్నిటి కూడా ప్రభుత్వం జాగ్రత్త వహించి అవసరమైతే నకిలీ విత్తనాలు అన్ని చోట కాంపెన్సేషన్ రైతులకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మీరు కనుక ఈ ప్రకృతి విపత్తు మనం చూసాం, వాతావరణ తుఫాను వచ్చే పరిస్థితులు అందరూ టెన్షన్ పడ్డారు. అదే ఈ పంటకి ఇన్సూరెన్స్ చేసి ఉన్నట్లయితే, బీమా చేసి ఉన్నట్లయితే అంత టెన్షన్ రైతులు ఉండకపోవచ్చు. కాబట్టి రైతులందరికీ కూడా కోస్తాలో రైతులందరూ పంట బీమాని అమలు పరచాలని రిక్వెస్ట్ చేస్తాం. నిరుద్యోగులందరికీ కూడా ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తానని వాగ్దానం చేసింది ఎన్నిక వాగ్దానంగా, కానీ అది అమలుపరచలేదు. దాన్ని అమలుపరిచే విధానం మీరు తొందరగా చేయాలని, చేసేటప్పుడు ఇది స్టైఫండ్ గా మాత్రమే ఉండాలని మేము డిమాండ్ చేస్తాం. ఈ కాలంలో ఈ నిరుద్యోగ భృతి పొందే కాలంలో వాళ్ళందరూ కూడా ఏదో పనిని అలవర్చుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే నిరుద్యోగులు ఏర్పడడానికి కారణం ఈ ప్రాంతంలో పరిశ్రమ స్థాపనలు లేవు, ఐటీ కంపెనీలు లేవు. అందుకని కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో ఈ నిరుద్యోగులు తగ్గించడానికి కంపెనీలను అలాగే పరిశ్రమ స్థాపించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.